నా పేరు సీతాదేవి. నేను కొన్ని ఆశ్రమాలు చూశాను. అక్కడ వృద్ధులకు కొన్ని ఇబ్బందులు కలుగుతున్నాయి. ఏమిటంటే లేవలేని వృద్ధులకు అక్కడ చేసే పనివాళ్ళు వీళ్ళని ఇబ్బందులు పెట్టి వాళ్ళ పనులు కానిచ్చుకుంటున్నారు. వాళ్ళని విసుక్కోవటం, కసుక్కోవటం, ఓ చిన్న దెబ్బ వేయటం చేసి వాళ్ళ పనులు కానిచ్చుకొని వెళ్ళిపోతున్నారు. కానీ అట్లా చేస్తే వాళ్ళకి దిక్కెవరండి? అక్కడ వాళ్ళే దిక్కని చేరుతున్నారు కదా. రెండోది ఏమిటంటే డబ్బులు చాలా వసూలు చేస్తున్నారండి. అసలే డబ్బు లేకుండా ఒంటరిగా ఉన్నవాళ్ళు వీళ్ళు ఎక్కడి నుంచి ఇవ్వగలుగుతారు డబ్బులు? అదొకటి. తర్వాత ఏమిటంటే వీళ్ళకి ఆశ్రమంలో వసతులు లేకపోతే వీళ్ళు ఎట్లా ఉండగలుగుతారు? అందుకని ఏంటంటే అన్ని ఆశ్రమాల్లో కూడా మినిమం వసతులు ఉండాలండి. గాలి, వెలుతురు, ఫీజులు లిమిట్ కాను ఉంటే ప్రతి వాళ్ళు చేరగలుగుతారు, అందరికీ వసతులు వస్తాయి. తర్వాత ఏమిటంటే ఈ నాన్ వెజ్ తినేవాళ్ళు కొంతమంది ఉంటారండి ఆశ్రమాల్లో, వెజిటేరియన్ వాళ్ళు కొంతమంది ఉంటారండి. వాళ్ళ ఇద్దరికీ వాళ్ళు విడిగా చేస్తున్నామనే చెప్పటం కానీ గరిటెలు కలుస్తున్నాయని ఈ వెజిటేరియన్ వాళ్ళకి అనుమానంగా ఉంటుందండి. ఇద్దరికి విడివిడిగా వంటలు చేసి విడివిడిగా మనుషులు ఉంటే వీళ్ళకి అనుమానం రాదు కదా. తర్వాత ఇంకోటి ఏమిటంటే ఆశ్రమం ఓనర్ల మీద కొంచెం పైవాళ్ళు చెకింగ్ ఉండాలండి. లేకపోతే వాళ్ళే సర్వం బాధ్యతలు అనుకొని వీళ్ళని కేర్ చేయటం లేదండి. ముఖ్యంగా వాళ్ళ మీద చెకింగ్ అవసరమని నా ఉద్దేశం. అందుకని ఏమిటంటే ఆశ్రమాలు ఉండేదే వీళ్ళు దిక్కులేని వాళ్ళ కోసం కదా. వీళ్ళకి అక్కడ సరైన వసతులు ఏర్పాట్లు లేకపోతే వీళ్ళక్కడ ఎట్లా ఉంటారు చెప్పండి. అందుకని మీరు ఇవన్నీ కూడా పై వాళ్ళు దీని మీద గవర్నమెంట్ కూడా కొంత బాధ్యత తీసుకొని అవి సరిచేసి వృద్ధులకి ఏర్పాట్లు, సౌకర్యాలు ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం అండి. నేను అందుకని ఈ స్పీచ్ ఇవ్వదలుచుకున్నాను.